హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సఖీ ఫ్రెండ్లీ. మేము మా మడికాడికి వెళ్తున్నాం, చూడండి, ఎంజాయ్ చేయండి. ఉండాయి రేగాయలు నేను మొన్న వచ్చినప్పుడే చూసిన. మా మడి దగ్గరికి వెళ్ళే దారి చాలా బాగుంటుందండి. చెరువు నిండిందంటే ఆ వంకలంతా నీళ్ళు ఫుల్గా ఫ్లో పోతుంది. చెరువు నిండింది కానీ ఇప్పుడు వంక ఆగిపోయింది, అందుకే వాటర్ తగ్గిపోయినాయి, లేవు అసలు. ఆ వాటరే మాకు మడి కూడా పండిపోతుంది. కానీ చాలా బాగుంటుందండి. చెరువు నిండినప్పుడు వస్తే ఇంకా బాగుండేది. సౌండ్ వస్తుంటుంది, వాటర్ సౌండ్ ఎంత బాగుంటుందో. మిస్ అయిపోయాము చెరువు నిండినప్పుడు. తిరుపతిలోనే ఉన్నాం, రాలేకపోయాము. మంచి రెగ్గాలు ఎవరికి కావాలో. అమ్మో దయ్యం ఉంది. హాయ్ అందరూ దయ్యంగా హాయ్ చెప్పండి. చెప్పండి చెప్పండి, దయ్యానికి హాయ్ చెప్పండి. ఈ దయ్యానికి కూడా హాయ్ చెప్పండి. మడి నాటే టైంకి మేము లేము, మేము తిరుపతిలోనే ఉన్నాము. మడి నాటిన తర్వాత ఇదే మేము ఫస్ట్ రావడము. ఫెస్టివల్ అంతా అయిన తర్వాత వస్తున్నాము. బాగా ఫుల్ బిజీ ఫెస్టివల్ అంతా, అందుకే లేట్ అయిపోయింది. వరి పండించేటప్పుడు కష్టాలు ఓన్లీ రైతులకే తెలుస్తుందండి, మనకంతా ఏం తెలియదు. నిజంగానే ఎప్పుడో ఒకసారి నేను వచ్చి చూసుకెళ్తాను, కానీ ఆ కష్టం నాయన అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తుంటే తెలుస్తుంది అసలు నాకు. ఇంత కష్టపడి రైతులు వరి చేతికి వచ్చే టైంకి ఎంత హ్యాపీగా ఉంటారండి. నిజంగానే కష్టం అన్నంత మర్చిపోతారు. కనిపిస్తుంది అదే మన మడి, మా మడి. పాము వస్తుంది, ఇక్కడ పుట్టింది. అందరూ స్నేక్ హాయ్ చెప్పండి. మీకు స్టార్టింగ్లో వంక చూపించాను కదండి, ఆ వంకే ఇటుపక్క వస్తుంది. ఇటుపక్క మడి, అటుపక్క మాకు వంక వస్తుంది అనమాట. ఫుల్ వాటర్ ఉంటుంది, మా మడికి పండించుకోవడానికి అసలు ప్రాబ్లం ఉండదు అనమాట. చెరువు నిండితే ఈ గుంతలో వచ్చి స్టోర్ అవుతాయండి వాటర్. మా చెరువు పక్కనే ఉంటుంది, చాలా ఫుల్గా ఉంటుంది. దాంట్లో ఫుల్ చేపలు కూడా ఉన్నాయంట, అందుకే పట్టుకోవాలని చూస్తాడు కిషోర్. జూమ్ చేసి ఎక్కడ చేపలు దొరుకుతాయా అని చెప్పి వేసేద్దామని చూస్తానట్టున్నాడు, కానీ మిస్ అయిపోయినాయి, దొరకలే. ఇదే మా వరి, మా మడి, వరి వరి మడి మడి ఊరి అంటారు కదా వరి. ముందు తెలంగాణలో వచ్చుకో, మనం వీడియో చూసేవాళ్ళ. హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు వరి అంటారు. చెరువు కట్ట ఆ పక్క చెరువు, ఇటు పక్క మా వరి. హాయ్ చెప్పండి ఇద్దరు. అమ్మ ఫోన్ కూడా పెట్టుకోండి. హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్ హాయ్ హాయ్. కావాలి రేగ్గాయలు, రేగ్గాయలే కదా ఏమైనా బాగుంటాయి టేస్ట్. అబ్బా పురుగుళ్ళు. ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇంకా 2 నెలలు పడుతుంది. అప్పుడు వరి వచ్చేస్తుంది. సన్న బియ్యమే కదా ఇది. నారు 1 నెల నాటి, ఒక 13వ తేదీకి నెల అయింది. ఇంకొక 2 నెలలు. నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తున్నా, వాయిస్ సరిగ్గా వినిపించలేదని. అన్నారు కదా బాబు, ఇదేనా? అదే చూడు, తొక్కుంటూ వాడు మట్టి వేసినాడు. అడుగులు కూడా పెద్ద అడుగు. వెనక్కు ముందుకు పడ్డాననుకో, ఎట్లా పోయాడు మమ్మల్ని ఇంటికి. మడి పాడైపోతుంది. ఒక కర్రకు ఎన్ని మోస్తాయి చూడు మోసుడు. ఒకటే కదా ఇది నాటింది, ఇది 3-4 నాటుతారు. ఒకదానికి ఎన్ని ఎందుకు కిషోర్ కుంకుమ అంటాను. బాగుంది మడి. రావాలనుకొని పండగంతా అయిపోయినాక వస్తాను. సౌండ్ అబ్జర్వ్ చేశారా అండి? పిచ్చుకల సౌండ్ ఎంత బాగా అరుస్తున్నాయి కదా, అసలు పీస్ఫుల్గా ఉంది ఇక్కడంతా కూడా మడి దగ్గర. అందుకే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటావు?
కిషోర్ని మడి దగ్గర వచ్చి ఎంజాయ్ చేయమంటే ఏడుకొచ్చి ఫోన్ చూస్తున్నాడండి అసలు. కిషోర్ చీకట్లో దయ్యంలా ఉన్నావు కిషోర్. మా బావ రాలేదు, మా మామ రాలేదు వీడియోలోకి, ఏం చేసావు? మడి బాగుందా కిషోర్? ఎప్పుడు వస్తాం మళ్ళీ మడి చూసేదానికి? మహేష్ బాబు లాగా వస్తాను చూడు, వస్తున్నాడయ్యో స్వామి. ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అయ్యి. అవును సినిమా తీసేటప్పుడు ఇంటికి పడరారా ఊర్లో ఏంది షూటింగ్ తీస్తారు కదా. షూటింగ్ తీసేది ఆ ఊర్లో అంటాను అమ్మ మహేష్ బాబు సినిమా. మడి బాగుందంటావు అయితే. సో మేము బాతకాన్ని కొడుతున్నాం మడికాడు కూర్చొని కదమ్మా. మొత్తానికి రేగ్గాయలు తిన్నాం, మడిని చూసినాం, మడికాడు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. మా కొడుక్కి కొడుక్కి నీకు కూడా ఇచ్చినాను కదా. ఇప్పుడు ఇచ్చింది ఎవరికి మా చెప్పు? అది తింటాను. ఈ మాని అడిగితే ఇచ్చిన అది. అబ్బా వీడియో చూడాలి, ఏడుస్తారు మళ్ళా అమ్మ నన్నే చూసుకుంటాను. మా మడేలా ఉందో చెప్పండి. వీడియో ఫుల్గా చూసారు కదా అందరూ. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. బాయ్.